దీనిలో ఎవరైనా రాజకీయ లబ్ధో లేకపోతే వేరే ఎజెండాతో ఉన్నారని అనుకోవాలా? ఎందుకు అంటే మనం చూసాం అదే ప్రెస్ మీట్ లో పాషం యాదగిరి గారు, తెలంగాణలో పెద్ద వ్యక్తి, ఆయన పవన్ కళ్యాణ్ పట్ల వ్యక్తిగత అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. అండ్ ఎవరో ముక్కు మొహం తెలియని తనకు కూడా ఎవరో తెలియదు పవన్ కళ్యాణ్ ని చెప్పుతో కొట్టడం, దానికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏమో అప్పుడు మీరు జనసేన పార్టీ కార్యాలయంలో మీరు అప్పుడు మేము అధికారంలో ఉండగా మీరు చెప్పు చూపించారు, ఇప్పుడు మీరు కర్మకు ఫలితం అనుభవిస్తున్నారు అని చెప్పి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని ట్రోల్ చేసుకోవాలి. సో ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా సైలెంట్ అయ్యారు, అంత కామ్ గా ఉంది, కానీ ఎందుకు ఇంకా రగులుతోంది రచ్చ? ఇప్పుడు అదే సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇద్దరు ప్లేయర్స్ అంటే నాగేశ్వర్ గారు వ్యాఖ్యలు వివాదం అయింది, పవన్ కళ్యాణ్ జనసేన నొచ్చుకున్నారు, వాళ్ళు వెనక్కి తగ్గమన్నారు, ఈయన వెనక్కి తగ్గారు. యాక్చువల్గా అక్కడికి వివాదం క్లోజ్ అయిపోవాలి, కానీ ఈ వివాదం కంటిన్యూ అవ్వాలని కొందరు కోరుకుంటున్నారు సార్. కొన్ని సెక్షన్స్ కోరుకుంటున్నారు ఈ వివాదం ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఈ వివాదం ఇంకా రగలాలి అని. రాజకీయ లబ్ధి కోసమే. అంటే ఈ వివాదం కంటిన్యూటీ అవ్వటం వల్ల తెలంగాణలో కొందరు కొన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ వివాదం కంటిన్యూ అవ్వాలని కొన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్న వాతావరణం అక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ రెండు రకాల చర్చ పార్టీలు అంటే ఎగెనిస్ట్ గా ఒక వైసీపీ ఉంది కాబట్టి వైసీపీ కోరుకోవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వివాదం నేపథ్యంలో వాళ్ళకి ఇక్కడ నాగేశ్వర గారి మద్దతుగా కార్యక్రమాలను వాళ్ళ మీడియా చూపించడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి కాబట్టి వాళ్ళు రిలేటెడ్ గా ఏ ఇష్యూ వచ్చినా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది, అక్కడ అది జరుగుతుంది. బట్ వేరేజ్ ఇక్కడ రెండో కోణం ఏంటంటే మీరు ఇందాక నేను అన్నట్టుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇష్యూని ఇంకా కంటిన్యూ చేయడం ద్వారా ఈ వివాదం అనేది ఇంకా కంటిన్యూ అవ్వడం ద్వారా తెలంగాణలో కొందరు ప్రయోజనాలు ఆశిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కొందరు ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఒకటి. రెండోది ఇక్కడ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కాలేదు, గట్టిగా రెస్పాండ్, ఒక సోమవీర్రాజు తప్పించి ఇంకెవరు రెస్పాండ్ కాలేదు. గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మురళీధర్ రావు నాగేశ్వర గారి పట్ల మాట్లాడకూడదన్న ప్రోగా మాట్లాడారు, అయిపోయింది. అయితే బీజేపీ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదని పవన్ కళ్యాణ్ ఒక ప్రశ్న వేశారు, అయినా కూడా భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు? భారతీయ జనతా పార్టీ కూడా రెస్పాండ్ కావాల్సిన అంశమే, ఎందుకంటే అమిత్ షా చెప్పారు, అమిత్ షా ఎట్లా అన్నారంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా ఒక చురక లాంటిదే కదా అది, కానీ వాళ్ళు కామ్గా ఉన్నారు. ఇక్కడ జనసేన వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం అనేది కొందరు కూటమి వర్సెస్ నాగేశ్వర్ వివాదంగా మార్చారు, కొందరు మార్చారు. ఈ మార్చడంలో చాలా రకాల పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఆ ఫలితాలు ఏంటనేది మనకి భవిష్యత్తులో తెలియబోతున్నాయి. ఓకే. అండ్ ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రభుత్వం తరపున చాలా క్లియర్ గా చెప్పారు, గతంలో పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు, అది అన్యాపదేశంగా చేశారా లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ కోనసీమ వెళ్ళి కోనసీమ కొబ్బరి గురించి మాట్లాడుతూ ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని చూసి బాధపడి ఎవరి దిష్టి తగిలింది, తెలంగాణ వాళ్ళ దిష్టి ఏమైనా తగిలిందా అని చెప్పి మాట్లాడారు. సరే బయట ప్లేజ్. విడిపోవడం గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. రైట్. అంటే రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం ఈ గోదావరి జిల్లాల పచ్చదనం అంటూ మాట్లాడారు. బట్ అంటే తెలంగాణను ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేద్దామని ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని చెప్పి అప్పట్లో పెద్ద దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వము అని చెప్పారు, దాంతో పాటు క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. అప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు, రీసెంట్ గా పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఏమని అంటే మీరు గతంలో అలా మాట్లాడారు అని చెప్పేసి. ఒకసారి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలు, ఇంకో వ్యాఖ్య కూడా ఉంది, దాని మీద తెలంగాణ వాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు నేను ఫుడ్ తినడం మానేశాను అని చెప్పేసి. అది కూడా ప్లే చేయండి. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను.
ఈ రోజున మీకు చెప్తున్నాను. రోజులు మానేశాను అని చెప్పి అప్పుడు గతంలో అంటే నాకు తెలిసి 2014 ఎన్నికల కరెక్ట్ సభ అనుకుంటా అది. అప్పుడు మాట్లాడారు తెలంగాణ దిష్టి అని చెప్పి రీసెంట్ గా మాట్లాడారు. ఈ రెండిటికి కౌంటర్ ఇస్తూ పొన్నం ప్రభాకర్ ఎందుకు సభకు అనుమతి మీకు ఇవ్వడం లేదు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నిన్న మాట్లాడారు. ఆ బయట కూడా ప్లే చేయండి. ఆంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయం పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటున్నావు, నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు, తిరుమల దేవత చేస్తాను, చైర్మన్ రావాలి, ఈవో రావాలి, నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే రాజ్యమైన ఉండడానికి గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలి, గుర్తింపు ఇవ్వాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్నిచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం కార్యక్రమం చేస్తా ఉంటుంటే తెలంగాణ ఎంతో అట్లా చెప్తున్నాయని, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి వికాసం కలిగించినాయని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభలు పెడతారు, గుజరాత్ లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు, ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటనంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకుని ఎగురుతాడు. ఇవో ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుంటాడు తెలంగాణ వైశ్య. రైట్, ఇక్కడ పొన్నం ప్రభాకర్ కొత్త అంశాన్ని రేజ్ చేశారు. భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతోంది అని చెప్పి. కానీ ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తారు అని చెప్పి అప్పుడు అంటే, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏమో బీజేపీ డైరెక్షన్ అంటే సింపుల్. ఇక్కడ రెండు రకాలండి. ఇప్పుడు ఈ వివాదం అయిన తర్వాత కాంగ్రెస్ ఏం ఫీల్ అవుతుందంటే మేము వెనకబడిపోయాము ఈ వివాదంలో, కొంత తెలంగాణ వాదులు రెస్పాండ్ అవుతున్నారు, అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ ఎజెండా నడుపుతాడు అన్న ఒక రకమైన అభిప్రాయం వెళ్లకుండా వీళ్ళు ఏంటంటే రెస్పాండ్ అయ్యారు. రెండోది, మోడీ ఎప్పుడైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ కలవటం, ఇక్కడ చంద్రబాబును కలవటం అనేది నేను ప్రారంభంలో మీకు ప్రస్తావించినట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో ఈక్వేషన్ ఏమైనా ప్లే చేయబోతున్నారా, అది ఏం జరగబోతుంది అన్నది ఒక రకమైన సంశయం వాళ్ళలో ఉంది. అందుకే పదే ఇప్పుడు కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ ఏమంటున్నారు, బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని. మీరు అన్నట్టు గతంలో ఏమన్నారు, చంద్రబాబు డైరెక్షన్ లో వైసీపీ ఇక్కడ కామెంట్ చేస్తుంది. ఇక్కడ ఈ రెండు అంశాలు ఉన్నాయి. మూడోది ఏంటంటే, అసలు ఆయన పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ ఆ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారు. అది అప్రస్తుతమే. రెండోది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోతుంది అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పరంగా అనుకున్నట్టున్నారు. ఆ నేపథ్యంలో ఈ వివాదాల ముందు మీ కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ కాలేదు, 1 by 1 రెస్పాండ్ అవుతున్నారు. ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ రెస్పాండ్ అయ్యారు. నాకు తెలియదు కాదంటే, పొన్నం ప్రభాకర్ ఒక ప్రశ్న వేశారు. ఆయన ఏమడుగుతున్నారు, ఏం గుజరాత్ వెళ్ళి పెట్టుకోవచ్చు కదా అంటే, ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే ఎక్కడుంది, తమిళనాడులో ఉంది. తమిళనాడులో ఉంటే ఒకవేళ నెక్స్ట్ వాళ్ళు బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు. అంటే వాళ్ళకి కొంత స్ట్రెంత్ ఉంది. మనం పోటీ చేస్తే మనకి ఏదైనా కొంత సీట్లు రాకపోయినా మన ఉనికి చాటుకోవచ్చు, మన పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు, కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ పెరగొచ్చు అన్న అంచనా టీవీకే ఉంది. అలాంటి టీవీకే పార్టీ బెంగళూరులో పెట్టుకోకూడదు అని మనం ఎలా అనగలం? అలాగే ఇక్కడ జనసేన పార్టీ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోకూడదని దాన్ని మనం ప్రశ్నించజాలం. రాజకీయంగా బీజేపీ డైరెక్షన్ అన్న గుజరాత్లో ఎట్లా పెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్? రెండోది, మొన్న ఒక జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్య కూడా ఇక్కడ మనం ప్రస్తావించాలి. చాలా బాగా మాట్లాడారు. టీవీకే పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి, విజయ్ మీ ఇద్దరు కలవటం అనేది కొంత అక్కడ బలంగా పనిచేసింది అన్న అంశాన్ని మీడియా ముందు ప్రస్తావిస్తే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో చాలా హుందాగా మాట్లాడారు. ఆయన ఏమన్నాడు, పలుకుబడి తమిళనాడులో విజయ్కి ఉంటుంది కానీ నాకు ఎట్లా ఉంటుంది అని అన్నాడు. అది అంతే కదా. అలానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పార్టీలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉన్న పార్టీలు, తెలుగుదేశం పార్టీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కదా, అలాగే షర్మిల ఇక్కడ అధ్యక్షురాలుగా చేసి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంది. అంటే జనసేన పార్టీ ఇక్కడ మీటింగ్ పెట్టుకోకూడదని ఏమీ లేదు, పెట్టుకోవచ్చు. కానీ అది రీజన్ కాదు. నేను అదే చెప్తున్నా. అంటే ఇక్కడ సభ పెట్టుకోవటం అనేది రీజన్ కాదు.
ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు, త్వరలో రాబోతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ పవన్ ఇష్యూ అనేది ఒక బిగ్ ఎజెండాగా రాబోతుంది. రెండోది, పవన్ కళ్యాణ్ ని భారతీయ జనతా పార్టీ ప్లే చేయబోతుంది అన్నది ఒక రెండో అంశం, పొలిటికల్ అంశం. వీటి నేపథ్యంలో ఇప్పుడు అందరూ రెస్పాండ్ అవుతున్నారు. నేను అదే చెప్పాను కదా, మెయిన్ ప్లేయర్స్ ఇద్దరు వివాదాన్ని క్లోజ్ చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వాళ్ళు చెప్పినట్టు ఉపసంహరించుకున్నారు, కేసులు పెట్టొద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ కేసులు ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ జనసేన సమాధానం చెప్పుకోవాల్సిన అంశమే, అది మాత్రం. ఎస్.